హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ వీడియోలో మనం ఒక మంచి తయారు చేసినాం కదా, బ్యాక్ సైడ్ లో ఉంది, మీరు చూడొచ్చు. ఆ వీడియోలో మీకు క్లియర్ గా చూపించినాం, డ్రోన్ షాట్లలో కూడా చూపించినాం ఏ విధంగా ఉందని చెప్పేసి. ఈ రోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఈ మంచినే కన్వర్ట్ చేయబోతున్నాం లగ్జరీ మంచి. దానికోసం మనకు రకరకాల ఐటమ్స్ కావాలి, అంతేకాకుండా ఈరోజు ఫుల్ డే ఎఫర్ట్ కూడా పడుతుండొచ్చు. చివరాఖరకు మనకి మంచి ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఎంత లగ్జరీగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి చూడబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం మంచిని లగ్జరీగా కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఇవన్నీ ఐటమ్స్, వీటన్నిటిని యూజ్ చేసి మనం మంచిని అయితే కొద్దిగా చేంజ్మెంట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్ నుంచి అయితే వెళ్దాం. బేస్లో మనకు చేంజ్మెంట్ కావాలి కాబట్టి దానికోసం మేము ఇక్కడ ప్లాస్టిక్ గ్రాస్ అయితే తీసుకొచ్చినాం అనమాట. సో దీన్ని అయితే బేస్కి వేసేద్దాం, అప్పుడు దాని లుక్కే మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మీదకి అందించుకుందాం. ఇప్పుడు మనం కింద పోయే బేస్ ఏ విధంగా ఉండబోతుంది అంటే అటు వేసి చూపిరా. క్రికెట్ గ్రౌండ్ ఎగ్గో కూసారా డింపియాల ఎట్లుందిరా? మంచిగా ఉంది, మంచిగా స్మూత్ గా. ఇప్పుడు ఈ బేస్ ఉంది కదా, చెక్కలు చెక్కలు అని మీకు ఏం కనబడాయి. ఇప్పుడు ఇట్లా గ్రీన్ కలర్ కనబడుతుంది. దీంతో ఒక రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఒక 4 లైన్లు వేస్తే సరిపోతుంది కావచ్చు. అరే అటు సైడ్ పట్టుకో, అటు నుంచి ఇటు వేసుకోదాం. మన మంచిని లగ్జరీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఇలాంటి చెట్లు కూడా యూజ్ చేస్తున్నది. ప్లాస్టిక్ చెట్టు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆకులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మనం దీన్ని రెడీ చేసుకోవాలి. అరే డింపి, నీ సెట్ వచ్చేసి ఇది, నా సెట్ వచ్చేసి ఇది. ఏంది తమలపాకులు ఎక్కున్నాయి. ఇప్పుడు ఈ ఆకు ఉందా, ఈ ఆకును ఇలా ఇట్లా సెట్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేసినాం అనుకో, దీన్ని ఒక మూలకు దాన్ని ఒక మూలకు పెట్టినాం అనుకో, ఒక రిచ్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఫటాఫట్ దానికి సెట్ చేసేయగా. ఇది తామరపు ఆకు కావచ్చు. అట్నే ఉంది. అరే ఇగో పెద్ద ఆకు పలిగిపోయింది. కాకపోతే ఇది ఎంత అనుకుంటున్నావు? ఎంత? 600 ఇది. అల్క ఉంది, గాలిగా అవుతా దీన్ని కట్టాలి ఏడన్నా మూలకి. ఎంత లగ్జరీ హౌస్ అయినా లేకపోతే ఎలాంటి ఫామ్ హౌస్ అయినా సరే ఒక బౌండరీ అయితే ఉంటుంది కదా. సో మన మంచిగా కూడా ఒక బౌండరీ ఉండాలని చెప్పేసి ఈ గ్రీన్ పర్దన అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు దీన్ని చుట్టూ కడతాం, ఒక లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. డింపియా కడదామా? మెయిన్ నీకోసమే కట్టుడు ఇది. నువ్వు నిద్రలు నడిచిపోతావని చెప్పేసి మరి ఏది పందులో పెట్టేది మెడ గట్టి పెడతాం ఫస్ట్. ఇక్కడ నుంచి జారెడ్ పడ్డావు అనుకో, ఊగులాడతావు కింద. చుట్టూ గ్రీన్ పర్ద కట్టిన తర్వాత మాకు ఒక అవార్ కూడా లెక్క ఉంది. చూస్తే బయటకి వెళ్తే ఎట్టగా పడుతుంది మాకు అర్థమవుతలేదు. డ్రోన్ లేపిన తర్వాత లేకపోతే మేము కిందికి వచ్చి చూసిన తర్వాత అర్థమైతే ఎట్లుందని చెప్పేసి. ఇక్కడ మాకు లోపల మాత్రం ఒక బాక్సింగ్ కోట్ లెక్క అయింది, నిజంగా లెక్క. మొత్తం కొట్లాడచ్చరేడుగా కింద కూడా. ఇప్పుడు ఇంకొక 4-5 కట్టెలు అయితే వస్తున్నాయి, అవిటిని సపోర్ట్ అయితే ఇట్లా పెడదాం, ఎందుకంటే కొద్దిగా ఊగుతుంది. సో ఈ మొత్తం సెట్ చేసిన తర్వాత కింద పడిపోతే ఆగమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక 4 కట్టెలు అయితే తెప్పిస్తున్నాం దొడ్డు. అవి 4 సైడ్ నుంచి సపోర్ట్ ఇచ్చినామంటే ఈ ఊ కూడా ఆగిపోతుంది. అప్పుడు మీద ఆరామ్స్ ఇంకా మొత్తం సెట్ చేసుకుని దీన్ని ఇంకా లగ్జరీగా కన్వర్ట్ చేసేయచ్చు. అట్లే మనకి ఇంకొక నిచ్చెన కావాలి మీదకి ఎక్కడానికి. లగ్జరీ అంటే కంపల్సరీ లగ్జరీ లెక్క ఉండాలి కాబట్టి ఒక నిచ్చెన కూడా వచ్చేస్తుంది. సో ఫటాఫట్ ఈ గ్రీన్ బౌండరీ మొత్తం కట్టేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం ఇక. చుట్టూ గ్రీన్ పర్ద కట్టిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. ఆల్రెడీ కిందికి వెళ్ళి మీరు చూసారు కదా, ఇప్పుడు ఒకసారి మీదికి వెళ్ళి చూడరు. ఈ పక్క ఒకటి ఇడిస పెట్టినాం, ఎందుకంటే కొద్దిగా గాలి రానికి. అలాగే మేము తయారు చేసిన ఈ చెట్లు ఈ ఏరియాలో ఒకటి ఉంటుంది, ఆ ఏరియాలో ఒకటి ఉంటుంది. ఈ చెట్లు రెడీ చేసిన తర్వాత ఇంకా మన దగ్గర ఇంకా చాలా రకాల డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి సెట్ చేయాలి, ఇంకా మన దగ్గర లైటింగ్ ఉంది, లైటింగ్ సెట్ చేయాలి. ఆ ఫుటేజ్ అంతా మీకు నైట్ చూపిస్తారు లైట్ లాంచ్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం నైట్ ఉండడానికి ఒక షెల్టర్ కావాలి కాబట్టి అదే మూలకి షెల్టర్ వేద్దాం అనుకుంటున్నాం. అమలకి ఈ మూలకి వేద్దాం. అటేదో
ఎందుకంటే అడికి షెల్టర్ ఉంటే ఇడికి యాక్టివిటీ చేసుకోవచ్చు మనం ఉమ్. మనం ఎక్కేది ఇడికి నుంచి ఉంటుంది కాబట్టి మనకి డిస్టర్బెన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది. అడికి ఒక గుడిసె లాంటిది వస్తుంది, ఈ మూలకు ఒక టీవీ వస్తుంది, ఈ మూలకు ఒక కుకింగ్ ఏరియా ఉంటుంది, ఆ మూలకు వాషింగ్ ఏరియా ఉంటుంది. మొత్తం ఒక లగ్జరీగా చేంజ్ అయిపోతుంది ఇక. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాం. ఇప్పుడు ఏమేమి చేస్తున్నాం, ఏమేమి అప్గ్రేడ్ చేస్తున్నాం అనేది చూపిస్తున్నాం. ఎండ చంపుతుంది ఇలా చూడనిస్తలేదు. ఇగో బయటికి కనబడకుండా ఇట్లా కూర్చుంటే ఎన్నో ఉన్నట్టు అనిపిస్తుంది, మంచమే ఉన్నట్టు అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ నిన్న మన చూసిన ప్లేస్ కనబడకపోయేసరికి కొత్త దగ్గర ఉన్నాం అనిపిస్తుంది. ఇట్లా లేతేనే అడికి ఇడికి కనబడుతుంది. ఒక ప్రైవేట్ ప్లేస్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. బాక్సింగ్ కోడ్ అంటున్నాం కదా, ఇగో ఇట్లా కవర్ చేసుకోవాలి. ఒక దాంట్లో కవర్ చేసుకోవాలి, ఒక దాంట్లో కూడా నీకు కవర్ చేసే చేయదురా ఇట్లా గుండు కింద కుదురా. సో కొట్టాడుకున్న తర్వాత లాస్ట్ ఇట్లా ఉంటుంది ఇక వాటర్ వాటర్ కానీ ఇట్లా పోయి ఇట్లా తాడు గుద్దుకొని వచ్చి కడుపులో నేను పక్క చెప్తే కింద పడతావు కాంచేస్తావు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక గుడిసె వేద్దాం అనుకుంటున్నాం కదా. గుండు గారే నీకు ఏదైనా ఐడియా ఉంటాయి అప్పుడు ఇక్కడ గుడిసె ఎట్లా అవుతుందో? గుడిసె అంటే ఒక సైడ్కి వేద్దాం మేటన్నా, ఇట్లా ఇదే సైడ్కి అనుకున్నాం కదా ఈ మూలకి. ఇప్పుడు ఇక్కడ గుడిసె కావాలి నాకు, ఎట్లా అవుతుంది నీ ఐడియా చెప్పకటి. ఇట్లాగే కట్టె తీసుకుందాం. నువ్వు మధ్యలో కట్టె పెడదాం అన్నదా, అట్లా కట్టె కాకుండా హైట్ లేపుతాం కదా, దానికి లేపి ఇలా కిందికి పెడదాం. ఇట్లానా? పరదే వచ్చి డైరెక్ట్. అర్థం కాలే. ఇప్పుడు అడిది కట్టెకి ఇడిది కట్టెకి ఒక కట్టె పెడదాం. ఇట్లా ఇట్లా కింద మధ్యలో హైట్ గా హైట్లోనే మొత్తం ఒక హాఫ్ ఏరియా మొత్తం గుడిసేనా? ఇట్లా ఇటు స్లోప్ ఉంటుంది వెనక అంటున్నా నేను. నేనేమంటున్నా అంటే నువ్వు అన్నాడు ఇంకా చిన్నగా మంచిగా ఉంటుంది. చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఈ కట్టె ఉంది కదా, ఈ కట్టె కొద్దిగా హైట్ లేపుతాం. ఇంత హైట్ ఒక కట్టె కడతాం. సేమ్ అదే హైట్ ఇక్కడ మధ్యలో ఒక కట్టె వస్తుంది. ఆ కట్టె మధ్యలో ఇలా పడుతుంది అంటే దానికి ఒక 2 తాళ్ళు కట్టి అటు సైడ్ ఇటు సైడ్ వేసేస్తాం. అయినా సరే ఇటో అటో పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఈ కట్టెకి ఒక కట్టె కడదాం. ఇట్లా మనకి ఏమవుతుంది, ఇటువంటి ఒక షేప్ వచ్చేసింది ఆల్రెడీ. దాని మీదకి నువ్వు కవర్ వేసుకుంటే అయిపోయి మనకు మొత్తం ఏరియా కాకుండా ఇక్కడ ఒక కట్టె ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ ఏరియానే ఉంటుంది. మన నైట్ పడుకున్నప్పుడు కూడా ఓన్లీ తలకాయ లోపలికి ఉంటాయి, కాళ్ళు బయటకే ఉంటాయి. మనకి ఏమైతే ఏంది నైట్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో దీనిపైన మనం ఓవర్ నైట్ కానీ ఫుల్ నైట్ కానీ చేస్తే దీనిలో సర్వైవ్ కానీ అయితే ఉండాలన్నమాట. సో ఆ వీడియో రావాలంటే మీరు ఈ వీడియో పైన సపోర్ట్ అయితే చూపించాలి. లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే లైక్ చేసేయండి. మీకు ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. దీన్ని ఇదే విధంగా అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం. ఈ 3 పక్కల కంటే ఈ పక్కనే నాకు నచ్చింది. పూలు ఆకులు ఉన్నది. కెమెరా ఎట్లా కనబడుతుందా? మంచిగా ఉందా? ఉందా? గార్డెన్ లెక్కనే ఉందా? దీన్ని గిడికి 2 చెట్లు పెట్టిన తర్వాత ఇంకా కడక అవుతుంది. ఇట్లా వస్తుంది చెట్టు, ఇది అడిగి ఇంకో చెట్టు వస్తుంది. మొత్తం ఈ ఏరియానే మారిపోతుంది. చేద్దాం, ఇంకా లగ్జరీగా మాడిఫై చేస్తూనే ఉందాం. ఇంకా ఏదైనా సరే మనకు కొద్దిగా లగ్జరీగా లేకపోతే కొద్దిగా మాడిఫై చేసినట్టే కనబడాలంటే అది మెయిన్ మనకి లైటింగ్ తోటి కూడా ఉంటుంది కాబట్టి లైటింగ్ కూడా తీసుకొచ్చేసినాం. ఇప్పుడు ఫటాఫట్ ఈ లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసేద్దాం. అరే చిక్కుగా కూడా మెల్లగా తీయాలి. ఒక్క దగ్గర వైర్ అయిపోయినా కథ మెర రైతుగా. మంచి మనం స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూరగాయలు అసలు దీన్ని చూడలేదు. మనకు నార్మల్ మంచి అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 50% లగ్జరీ మంచి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూరగాయలు అక్కడి నుంచి వస్తాం ట్రాక్టర్ మీద. ఒకసారి మన రియాక్షన్ చూద్దాం. అరే మన పనులన్నీ కనబడతాయా? దగ్గరికి వచ్చిన తర్వాత బియ్యాన్ని ఈ అని కూడా వస్తాడు చూడు. అది రానా ముర్తుండు కింది చూసుకోవడం ముర్తుండు. అగ్గో ఎక్కగా అడిగి వండాలి. పడితే మట్లే పడతావు, ఎగిరి పడతావు వల్ల. అందుకే ఇప్పుడు కట్టెలు తెప్పించింది.
నువ్వు ఎక్కువ ఎక్కువ చూస్తున్నాడు. అజ్జో మస్తు చేసినదా కిందకి పోలా కాకపోతే ఊగుతుంది. ఊగుతుంది కట్టెలు కడితే ఇప్పుడు ఊగదు ఇక. అయ్యో ఒక గింత ఇట్లా వేసి రాయే మస్తున్నాయి. కూరగాయలు రాక దగ్గర 10-12 రోజులు అవుతుంది. అసలు మంచి తయారు చేసిన తెలుసా? వీడియో చూసినావు కావచ్చు. అంతే నిన్ననా మొన్న లగ్జరీ మంచిగా చేస్తున్నాం. మస్తు చేసిరు. రాత్రి లైట్ వేసినాక ఉంటుంది చూడ. ఇది చూడు ఎట్లా తిరుగుతుంది. అరే జర్రా అయ్యో అయ్యో అరే ఇది చూడరా ఇగో ఫ్యాన్ లెక్క తిరుగుతుంది. వట్టిలో ఊగుతుందేమే. కట్టెలు దొడ్డుగా లేక ఇప్పుడు మనం తీసుకొచ్చిన కట్టెలు ఉన్నాయా అవిటికి సపోర్ట్ లేదు. ఎందుకు అందుకేనా శేఖర్ వాడుతుండే ఇప్పుడు నీకు అయిపోతుంది. ఇప్పుడు కూరగాయలు వచ్చిన ఏరియా కబ్జా చేసేస్తారు ఇట్లా. 5 ఊడికల్లా పడతా. ఇప్పుడు లేట్ చేయకుండా మనం గుడిసె కట్టుడు అయితే స్టార్ట్ చేసేద్దాం. అయ్యా ఇవి భలే ఉన్నాయి అన్న మస్తున్నాయి. కొనుకొచ్చిరా ఇవి. వీటి కోసమే స్పెషల్ గా హైదరాబాద్ పోయి తీసుకొచ్చినాం. ఏదేమైనా మస్తున్నాయి. మస్తు అవిటితో లుక్ మారిపోతుంది. చూసినా ఇంత ముందు అనుకున్నట్టుగా ఇప్పుడు రాబోయే ప్రాసెస్ ఎట్లుంటది అంటే ఇక్కడ ఒక కట్టి ఉంటుంది. దింపి ఆములకు ఒక కట్టిలో పెట్టరా. అజ్జానికి నిజంగా పూలు అనుకున్నాడే. డూప్లికేటే. ఆములకు ఒక కట్టి వస్తుంది. కింది పెట్టు దాని హైట్ పెట్టు. ఇప్పుడు ఇంకొక రాబోయే కట్టి ఎట్లా వస్తా అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా క్రాస్ అయిపోతుంది కిందికి డౌన్. లేకపోతే దాన్ని డైరెక్ట్ గిట్నే కట్టేద్దాం అయిపోతుంది. గుడిసె లెక్క ఇప్పుడు ఇట్లా సరిపోతుంది కదా. ఓకే ఇట్లా కట్టేస్తే అయిపోతుంది. ఇడికి ఒక పరదిస్తే సెట్ అయిపోతుంది. రెండిట్లలో పెద్దగా ఏది ఉందో దాన్ని నిలబెడితే అయిపోతుంది. ఇప్పుడు మన మంచ పైన గుడిసెన అయితే రెడీ కాబోతుంది. దానికోసం ఈ స్ట్రక్చర్ అయితే ఇచ్చినాం కదా. ఇప్పుడు దీని మీద కవర్ ఎట్లా అవుతుంది అంటే ఇడికి ఒక కట్టి వస్తుంది. ఇట్లా ఇటొక మూల అటొక మూల కొడితే కథం సెట్. దీని మీద కవర్ వేసేసినాం అంటే ఇది మనకి ఏరియా పండుకోనికి ఉంటుంది నైట్లా. ఇప్పుడు ఆ మూలలకు మరి మూలలు కొడదాం బందోబస్తు చేద్దాం. వీటిని ఏం టెన్షన్ పడదు. ఓకే ఈడొక మూల గాడొక మూల కొడితే బందోబస్తు అయిపోతుంది. సో మొత్తానికి అయితే మన గుడిసి ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. సో దీంతో ఏంటి మనకు బెనిఫిట్ అంటే నైట్ టైం మనకు మంచు పడకుండా అయితే ఉంటుంది. ఈ మంచ పైన దీన్ని ఇక్కడ తయారు చేసిన పెద్ద టాస్క్ అయినా సరే మేము కొంచెం మైండ్ వాడి దీన్ని ఈ విధంగా రెడీ చేసినాం. ఇది ఊగలేదు. ఇప్పుడు బందోబస్తున్నది. ఇది ఒక కట్టె పట్టాల్సిన అవసరం కూడా లేదు. కట్టె ఉత్తనే ఉంది. కాకపోతే 3 సైడ్ల నుంచి వచ్చిన కట్టెలతో ఇది స్టిఫ్గా అయిపోయింది అనమాట. మన వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ టార్గెట్ ఏమైనా పెడితే కంప్లీట్ చేసి దీనిపైన మంచిగా క్యాంపింగ్ చేద్దాం. భలే ఉంది. ఒక చిన్న ఇల్లు లాంటిది ఉంది కదా. ఇల్లు లెక్క తయారైంది. ఎంత ఇద్దావరా టార్గెట్? ఒక 3K లైక్స్ సరిపోతుంది. ఇప్పుడు మంచి తయారు చేసినప్పుడే 1500 కొట్టరాని. కానీ ఈ వీడియో పైన ఒకవేళ 3K లైక్స్ కనుక కంప్లీట్ అయినాయి అనుకోండి, దీనిపైన క్యాంపింగ్ చేసే రోజు కూడా వస్తుంది, చేద్దాం. ఇప్పుడైతే మనం ఫటాఫట్ ఏం చేద్దామంటే ఇక పెద్ద చెట్లు ఉన్నాయి కదా, వాటిని అడిదిక్కు రెడీ చేసుకుందాం. ఇంకా మన దగ్గర ఇంకొన్ని లైట్ ఉన్నాయి. ఈ గుడిసెకి లైటింగ్ కూడా సెట్ చేద్దాం. అవి చేసినట్టయితే ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇక చాలా అరే ఇక వైట్ టైప్ ఇసిరేరా ఫస్ట్. ఏదేమైనా కానీ మస్తు చేసిరు మా వాళ్ళు. నేను లేకపోయినా చేసిరు పెద్ద ప్లాన్. నువ్వు ఉంటేనే కాకపోవచ్చు. ఇంకా నిన్న మొన్న లేకపోతేరా ఫ్లైట్ రెస్టారెంట్ రాజుగారి కోడి పలావ్ అక్కడ మళ్ళీ తీసుకోతాగా. మస్తుందిరా టేస్ట్. ఏడా డింపిని చూసినాడు ఎట్లా పెడుతుండు తినేటప్పుడు. ఏదో ఇట్లా మంచిగా ఉండదు చూసినా. మంచిగా ఉండదా? మస్తుందిరా. నువ్వు పెడితే మొగం. నువ్వు చికెన్ బిర్యానీ చేస్తాండి. ఇక పలావ్ చేయి నువ్వు నీ చేతోడి. ఎట్లుండదు మస్తుండరా. టేస్ట్ వేరే ఉంది. అది అందరికంటే ఎక్కువ ఆడ తిన్నాడు. వానికే ఎక్కువ వేసింది ఆమె. మరి రియాక్షన్ ఎందుకు అట్లేదు? ఆమె వేసిందా? అల్లే ఎయిర్ హోస్టర్. ఎయిర్ హోస్టర్. డింపియా ఎట్లుందిరా? ఎక్కువ ఉండదు. నీకు 2 కాయలు కాస్తాయి తెంపుకొని కనబడుతుందా? సూపర్ ఉందా? అంతేనా? గడికి ఇంకోటి పెడతా. అది పెట్టిన తర్వాత ఇంకా ఘోరంగా ఉంటుంది. దానికి ఏం కాయలు అయితే తెంపుకొని పొప్పడికాయలు పొప్పడి చెట్లు ఎక్కున్నాడా? పొప్పడి చెట్టు జింగిడి జింగిడి కాయ పొప్పడి చెట్టా ఏమో. ఇప్పుడు
చుట్టూ లైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన చిన్న ఒక గుడిసె లాంటి సెట్ అయింది కదా, దానికి కూడా ఒక లైటింగ్ అయితే సెట్ చేయబోతున్నాం. దానికి మనం ఒక రెడ్ కలర్ అయితే ఇద్దాం. ఇది వచ్చేసి మల్టీ కలర్ స్ట్రిప్ అనమాట. దీనిలో గ్రీన్, బ్లూ, రెడ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు, మల్టీ కూడా సెట్ చేసుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఒకటేసారి అన్ని కలర్ వస్తాయి. ఇక్కడ తీసుకున్నప్పుడు లేడారా ఉన్నది కలవడతాం. యా ఏమేమో వస్తున్నాయి కదా అంట. ఇంకేం నాకు ఒకటి ఇచ్చి మీరు ఒకటి తీసుకోరు. ఇటు సైడ్ అయితే చీరలు గట్ సైడ్ అయ్యి మొత్తం చీరలో కూర్చోవాలి మరి. పనిష్మెంట్ క్యాంపింగ్ అయిపోయేదాకా నువ్వు చీరలే ఉండాలి. డిబ్బే చాయ్ పట్టుకురా. అల్లాం రబ్బా చాయ్. చెప్పండి మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మేము చాలా చూసాం కాబట్టి మాకు ఐడియా వచ్చింది. ఓంటానండి ఇది నాది. ఆలోచన ఎట్లా వచ్చింది? ఇన్ని రోజులు నేను రాకుండా ఇలా చీరలు వేద్దామన్నారు. కలర్ కి ఎల్లో కలర్ కావాలని తెప్పించిన. అవునా? ఈ చీరలు వేసిన తర్వాత ఇంకొక లుక్ అయితే భలే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 డ్రోన్ షాట్లు కొడతాం. ఒకసారి మీకు ఓవర్ వ్యూ కనబడతా అసలు ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు ఈ లగ్జరీ మంచలో ఇంకొక ఐటమ్ కూడా యాడ్ కాబోతుంది. అది వచ్చేసి ఏంటంటే టీవీ. ఈ టీవీని గడిచే కార్నర్ సెట్ చేస్తాం, భలే ఉంటుంది. యా ఇట్లా సెట్ చేస్తే అయిపోతుంది అడిగిగా. దీనిలో వీడియోలు కూడా వస్తాయి. నైట్ ఒకవేళ టైంపాస్ కాకపోతే క్యాంపింగ్లో కానీ ఓవర్ నైట్లో కానీ వీడియోలు కూడా చూడొచ్చు. దీనికి ఒక పవర్ కేబుల్, ఒక HDMI కేబుల్, ఒక బేస్, రిమోట్ ఇట్లా వస్తాయి టీవీ. ఇది కదా గడిది కడదాం అనుకున్నాం కదా మనం. ఇటే కడదాం అనుకున్నాం. నైట్ అయిన తర్వాత నీకు లైటింగ్ ఏమి ఉంటుంది, ఎటైనా సరే తీసుకోవచ్చు. ఇడికైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇది వస్తుంది, ఊకే రావాల్సిన అవసరం లేదు. వెనక చీరలు వాడేసి గట్టి పెడదాం. మరి అటు నుంచి ఎక్కుతాం కదా, గిట్టు పెడదామా? మాకు మంచిగా ఇక్కడ మధ్యలోకి ఊగుతుంది. మీకు ఇంతకుముందు లాస్ట్ టైం తయారు చేసినప్పుడు చూపించినాం కదా, అదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మీరుకి ఎక్కిన తర్వాత డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి ఈ కట్టెలు అయితే సపోర్ట్ లాగా ఇస్తున్నాం. ఇవి ఇచ్చినామంటే ఇక్కడ మనకి ఇక్కడ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇట్లా ఈ ఊగుడు ఆగిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది ఇంకా ఊగుతుందంటే సపోర్ట్ ఇంకా రాలేదన్నట్టు దానికి. ఒక ఫుల్ డే మా కష్టం, అంతేకాకుండా రకరకాల వస్తువుల్ని వాడి మనం నార్మల్గా ఉన్న మంచెను ఒక లగ్జరీ మంచెలాగా అయితే తీర్చిదిద్దినాం అన్నమాట. ఈరోజు మార్నింగ్ ఫుడ్లో మీరు చూసే ఉండొచ్చు, జస్ట్ కట్టెల మీద ప్లైవుడ్ షీట్లు చుట్టూ ఒక తాడు ఉండే అంతే. ఇప్పుడు అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మాకే తెలియదు. అన్ని ఐటమ్స్ యూజ్ చేసి మాకు వీలైనంత వరకు దాన్ని లగ్జరీగా చేయడానికి అయితే ట్రై చేసినాం. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఒకసారి ఫుల్ టూర్ అయితే ఇస్తాం ఆ లగ్జరీ మంచిది. ఒకసారి మీదకి వెళ్ళి డీటెయిల్గా చూద్దాం రండి. సో మీదకి వచ్చేసిన తర్వాత మన లగ్జరీ మంచి వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కనుక మనం చూసినట్టయితే ఈ గ్రీన్ మ్యాట్ని యూజ్ చేసి ఒక లుక్ అయితే మొత్తం చేంజ్ చేసేసినాం. ఇది నిజంగా మనం చూడడానికి ఎట్లుందంటే మనం గడ్డి పెట్టి దాన్ని ప్రాపర్గా కటింగ్ చేసినట్టుగా అయితే ఉంది. ప్లాస్టిక్ గడ్డిగా అసలు లేనే లేదు. ఇంతకుముందు చెక్కలు ఉన్నప్పుడు ఎక్కడ కూర్చోవాలంటే భయం అవుతుండే, ఈడ కూర్చోవాలా ఆడ కూర్చోవాలా అని చెప్పేసి. ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా, మొత్తం పండి బొర్రొచ్చన్నట్టు ఉన్నది, భలే ఉన్నది. దీని తర్వాత మనం బౌండరీ కోసం గ్రీన్ నెట్ అయితే యూజ్ చేసినాం అనమాట. ఈ గ్రీన్ మ్యాట్కి గ్రీన్ నెట్ అయితే మ్యాచ్ అయ్యేట్టుగా నాకు అనిపిస్తలేదు. ఈ తాళ్ళు ఉండడం వల్ల కొద్దిగా ఒక లుక్ అయితే వచ్చింది. ఇక్కడ వేరే ఏదైనా కలర్ ఉంటే ఏది మ్యాచ్ అవుతుందో మీరు కామెంట్ అయితే వేరే చూద్దాం. గ్రీన్కి ఆపోజిట్ కలర్ ఏది చెప్తారో. దాని తర్వాత మనకు లగ్జరీ మంచి అంటే కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి దానికోసం ఇక్కడ టీవీ అయితే అరేంజ్ చేసినాం. ఇది నడుస్తుంది, కనెక్షన్ ఇస్తే నడుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టు రిమోటు, దీనికి సంబంధించిన ప్లగ్ అన్నీ ఉన్నాయి. ఒక ల్యాప్టాప్ పెట్టి కనెక్షన్ ఇచ్చినాం అనుకోండి, హాట్స్పాట్ తోటి దీనిలో మన వీడియోలు కూడా చూడొచ్చు. దీని తర్వాత మీరు సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మన గుడిసె అయితే ఉందన్నమాట. అబ్బా, గుడిసెలోకి వెళ్ళే ముందు ఇక్కడ స్టార్టింగ్లోనే మీరు చూడొచ్చు ఒక చిన్న బల్బ్ అయితే ఉంది.
ఈ బల్బు మనకి నైట్ టైంలో వస్తుంది. మీకు ఈ లగ్జరీ మంచి ఒక వ్యూ నైట్ టైంలో కూడా చూపిస్తా. అక్కడనే కాకుండా మనకి ఇంకొక బల్బు ఇక్కడ కూడా ఉంది చిన్నది. ఇది సోలార్ బల్బ్స్ అనమాట. దీనిపైన మనకు సోలార్ ప్లేట్ ఉంటుంది, దాంతో మనకి ఛార్జ్ అవుతూ ఉంటుంది. నైట్ కాగానే మనకి ఇక్కడ నుంచి లైటింగ్ కూడా వస్తుంది. ఇంక ఇది కాకుండా మధ్యలో ఉన్న కట్టె కోసం మనం ఇక్కడ లగ్జరీగా ఉండాలని చెప్పేసి ఇటువంటి ఒక తీగ లాంటిది అయితే అల్లినాం. ఇది ప్లాస్టిక్దే అయినా కానీ మనకి చూడడానికి ఒక డిఫరెంట్ వ్యూ అయితే ఉంది. దీంతో మొత్తం లుక్ అయితే మారిపోయింది మా మంచిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఉంది, దీనికి నిజంగా ఏదో తీగ వారినట్టు ఉంది. ఇక్కడ ఒక పూలకుండి, ఆ తర్వాత ఈ మంచలో గుడిసె మందం, ఒక చిన్న రెడ్ కార్పెట్, దీంతో ఇంకా అందం వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మ్యాక్సిమం గ్రీన్, ఎల్లో, రెడ్ ఇవే కనబడతాయి. సో నైట్ టైం మనం ఇంకా లైట్లు వేసిన తర్వాత ఇంకా వేరే ఉంటుంది. నైట్ లైట్ ఉంటాయి కదా, లైట్లు ఇంకా వేరే కలర్ వేయడానికి ట్రై చేద్దాం, ఇంకా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా బయటకు వచ్చేసినట్టయితే మనం మంచె పైన ఉన్న గుడిసె పైన మీరు చూడొచ్చు తిరంగా మేరా భారత్ మహాన్ భలే ఉంది. మన దగ్గరగా గాలి వస్తుంది, జెండా కూడా ఎగురుతుంది, సూపర్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లైటింగ్ అయితే యూజ్ చేసినాం. ఇక్కడ మనకి స్ట్రిప్ లైట్స్ ఈ విధంగా ఉన్నాయి. సరౌండింగ్ బౌండరీస్లో చిన్న చిన్న ఎల్ఈడి లైట్లు ఉన్నాయన్నమాట. నైట్ ఆ లైటింగ్ వేసిన తర్వాత అది లుకింగ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను కూడా చూడడానికి ఎగ్జైటింగ్ ఉన్నా. ఆ తర్వాత కొద్దిగా ఇటు సైడ్ వచ్చినట్టయితే ఇది మనకు వాష్ ఏరియా అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా చేయి కడుక్కోవాలన్నా సరే, లేకపోతే ఏదైనా కుక్ చేసుకున్నప్పుడు ఏదైనా వాటర్ పోయాలన్నా సరే, దేనికైనా సరే ప్రతిసారి అడిగి వంగాల్సిన అవసరం లేకుండా మనం మంచ పైన ఒక చిన్న ప్లేస్ అయితే ఇడిస పెట్టేసినాం. మనం నార్మల్గా బేసిక్ మంచి తయారు చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఇంకొంచెం లగ్జరీగా తయారైపోయింది. ఇదే కాకుండా చుట్టుపక్కల ఇటువంటి తీగ లాంటివి అయితే యూజ్ చేసినాం అనమాట. ఇందులో మనకు రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వీటి వల్ల ఒక గ్రీనరీ లుక్ వచ్చింది. అంతేకాకుండా వెనక మీరు చూసినట్టయితే ఇలాంటి ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. దూరం నుంచి దీన్ని ఫుల్ జూమ్ కొట్టినాం అనుకోండి, భలే కనబడుతుంది పొలాల మధ్యలో. ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ కలర్ తీగ ఉన్నది, ఇక్కడ ఇది మనకు పర్పుల్ కలర్, అటు సైడ్ బ్లూ ఉంది, ఇంకా రకరకాలు అయితే ఉన్నాయి. ఈ రెండింటితోటి వేరే లుక్ అయితే ఉంది. మాకు ఎప్పుడైనా సరే ఇక్కడ చిల్లు కావాలనుకుంటే చైర్స్ కూడా ఉన్నాయి, మంచిగా చైర్స్ మీద కూర్చుంటాం. నిజంగా ఏదో పోడ్కాస్ట్లలో కూర్చుంటారు కదా, అటోలు ఇటోలు మధ్యలో ఒక చెట్టు ఉంటుంది చూడండి, సేమ్ ఆ లుక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని గరం గరం ఛాయ్ తాక్కుంటూ మంచి అడిగి చూస్తే ఆహా ఎన్ని కోట్లు పెడుతుంది ఆ ఫీలు, అది వర్ణరహితం ఆ ఫీలింగ్, నేను చెప్పలేను. సో మొత్తానికైతే మన లగ్జరీ మంచి వచ్చేసి ఇది. ఓవరాల్గా మేము చేంజ్ చేసింది మొత్తం చెప్పిన నేను మీకు మ్యాక్సిమం ట్రై చేసినాం, మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేసినాం. సో మొత్తం అవుట్కమ్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో మొత్తానికి ఇది మన లగ్జరీ మంచే. మొత్తం ఇవరిదాకా చూసిరు కదా, ఆ విధంగా అయితే తయారైందన్నమాట. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎక్కువ అడుగుతున్నాం, జస్ట్ 3K లైక్స్ కనుక కంప్లీట్ చేశారనుకోండి, దీనిపైన క్యాంపింగ్ అయితే ఏదో చేద్దాం. అది కూడా ఇక మీ ఇష్టం. ఒకవేళ 3K లైక్స్ చేసి క్యాంపింగ్ చేయండి అని కామెంట్ చేస్తే చేయడానికి అయితే ట్రై చేద్దాం. లేకపోతే అవన్నీ తీసేసి ప్యాక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియోకి అయితే యూజ్ చేయడానికి రద్దు. నేను అల్లనే ఉంటే ఆ రోజు మస్తున్నది, మంచిగా ఉంది. కాకపోతే దాని మీద ఆ రూమ్ ఉంది కదా, కొద్దిగా సైడ్ల నుంచి గాలి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. దానికి ఒకటి క్లోజ్ పరద లాంటిది ఏదైనా తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ క్లోజ్ చేసుకుని లోపలనే మనకు వచ్చి ఎచ్చగా మంచిగా. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో లగ్జరీ మంచే. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.